అందరికీ వందనాలు. ఈ కూడికలలోని రెండవ దినాల్లో మనం ప్రవేశించాము. ఉదయకాలంలో మొదటి కూడికలో మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. నేను దినాన దేవుడు తన దాసులను ఉపయోగించి మనతో మాట్లాడాడు. మన ధ్యానంలో నేను ప్రారంభించగా మన ప్రభువుని మన సొంతదారునిగా, మన యజమానిగా, మనల్ని ఏలువాడుగా గుర్తించవలసినటువంటి అవసరం, అలాగే గుర్తించి ఆయనలో సాగుతుండగా మన యొక్క బాధ్యతలు, వ్యక్తిగత జీవితంలో ఆ ప్రభువుని యజమానిగా గుర్తించుచు అనుదినము సాగుతుండగా మనం నడవడి విషయంలో ఎలా సాగాలో, సంఘము దేవుడు ఏర్పరిచిన ప్రత్యేకమైనటువంటి వ్యవస్థగా ఈ లోకంలో ఉండగా సంఘంలో ఎలా మనం వర్ధిల్లాలనే సంగతులు కొంత ఆలోచన చేశాం. ఈ కాలంలో ధ్యానాన్ని కొనసాగిస్తుండగా ప్రభువుకు లోబడి మనం చేయవలసినటువంటి మరొక సంగతిని నియంత్రించాలని నేను ఆశపడుతున్నాను. దాని కొరకై లేఖనాల్లోని వచనాలు చదువుతున్నాం. దయచేసి గమనించండి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వచనాలు చదువుతాను. ఈ బైబిల్ తెరిచి గమనించవలసిందిగా కోరుతుంటున్నాను. రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించండి. ఆసక్తి విషయంలో మానవులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక వచనాన్ని చదువుతుందా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఏలైనగా మన దేవుడు గ్రహించి అర్హి అయి ఉన్నాడు. ఈ మాటలు మన కొరకై నిర్ణయించుగాక. ఈ చదువుకున్నటువంటి ఈ మాటలో ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గుర్తించారని ఆశిస్తుంటున్నాను. ప్రభుని సేవించడం. And the Lordship in our service. మనం చేస్తున్న సేవలు ఆయన ప్రభువుగా గుర్తించి లోబడుట, ఆయన సేవ చేయుట. సేవ అనగానే మన మనసులో తెలియదు ఏంటంటే సువార్థికుడు కదండి. సంపూర్ణంగా దేవునికి తనను లోబరుచుకొని దేవుని సేవ చేయుట అనేది మనం సహజంగా ఆలోచించేవారు కనుక. అవును, అది దేవుడి సేవ. అందులో వారి బాధ్యత గొప్పది. వారు చేసే పరిచర్య ఎంతో ప్రభు దీవెనకరమైనదిగా, మహిమకరమైనదిగా ఉంటుంది. సర్వీస్ ఈజ్ వర్క్ డన్ ఫర్ లార్డ్. ప్రభు కొరకు చేసేది సేవ. పౌలు రోమీయులకు రాస్తూ ముందున్న అధ్యాయాలన్నింటిలో సిద్ధాంతపరమైన అనేక విషయాలు ఆయన బోధించిన వాడిగా వారికి ఉన్నాడు. 12వ అధ్యాయం వచ్చేసరికి వారు తమ జీవితంలో ఎలా దేవునికి లోబడతారు, దేవుని పక్షమున జీవించు ఏ బాధ్యతలుగా ఎలా కొనసాగవలసిన వారుగా ఉన్నారు అనే విషయాలు ప్రారంభంలోనే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కొరకు జీవించుండగా అలా జీవించే వ్యక్తి, లేక ఆయన సేవలో నిలిచే వ్యక్తి తనను గురించి ఎట్టి భావన కలిగిన వాడుగా సాగాలు అనేది ఈ భాగంలో ఆయన వివరిస్తున్నాడు. 11వ వచనానికి వచ్చేసరికి సేవల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభువుని సేవించుని అంటున్నాడు. మనం సేవించినటువంటిది ప్రభువుని. ఆయన సర్వభౌముడు అని, ఆయనే మన యజమాని అని, ఆయనే మనకు ఏలువాడు అని ప్రభువు అనే మాటల గురించి నేను మనకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం సేవ చేస్తున్నది ఏదో ఒక సామాన్య వ్యక్తికి కాదు, లేక ఒక అధికారికి కాదు. అధికారుల దగ్గర సేవ చేసేవారు ఎలా చేస్తారో మనం చూస్తాం. ముఖ్యంగా
గవర్నమెంట్ ఆఫీసులో వర్క్ చేసేవాళ్ళు. అధికారులు మన్నన పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో కొంతమందికి బహుశా మీరు ఎరిగిన వారు కావచ్చు. నేను ప్రభుత్వ ఆఫీసులో పనిచేశాను కనుక పై అధికారులు మన్నన పొందడానికి తోటి వారు, క్రింది వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. వారి దగ్గరికి వెళ్ళి ఒకరి మీద ఒకరు ఎన్ని విషయాలు పంచుకుంటారు. వారి మన్నన పొందాలని, వారి దృష్టిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తూ వారి పనిని పై అధికారులను మెచ్చుకోవాలని కోరుకునే స్థితి ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే వారితో మనం ఏంటంటే చూస్తాం. ఇలా ఈ దైవదర్శన జీవితం కొరకు మన అవసరం తీర్చుకునే దాని కొరకు పనిచేసే అధికారుల ఎదుట వారి మెప్పు, వారి మన్నన పొంది వారి దృష్టిలో మంచి సాక్ష్యము కలిగి ఉండాలని, తద్వారా జీవితంలో యొక్క ఉన్నత స్థితికి ఎదగాలని మానవం చేసే ప్రయత్నంగా అదంతా ఉంటుంది. ఒక మానవ అధికారి ఎదుట మన్నన పొందడానికి ఎన్ని ప్రయాసలు, ఎన్ని విధాల శక్తియుక్తులు ఉపయోగించి పనిచేసే స్త్రీలు ప్రభుత్వ అధికారులు వారి దగ్గర పనిచేసే వారిని మనం చూసేవారిగా ఉంటున్నాం. అయితే మన ప్రభు ఈ అధికారులు కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడు, సమస్తము ఎరిగినటువంటి సర్వ జ్ఞాని అయినటువంటి వాడు, సర్వ అధికారం కలిగినటువంటి వాడు, ఆయనను సేవించేవాడు, ఆయన పక్షముగా పనిచేయడానికి ఈ లోకముందు నిలువు పెట్టబడిన వారుగా మనం ఉంటుండగా మరింత విశేషమైనటువంటి జాగ్రత్తతో మనం సాగవలసిన వారంగా ఉన్నాము అనేది ఈ మాట ద్వారా మనం ఆలోచించగలిగిన వారంగా ఉంటున్నాం. ప్రభువును సేవించడానికి, ప్రభువును సేవించడం గురించి మనం ఆలోచన చేస్తున్నట్టుగా there are at least 3 spheres in which we serve the Lord. ఆయన సేవ చేసేది సంఘంలో చూస్తాం, సంఘాల మధ్య చూస్తాం, విశ్వాసుల మధ్య చూస్తాం. మంచిది, దానివల్ల దేవుని ప్రీతి కలిగేది ఉంది. అయితే ఆయన సేవించేది 3 విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన వారుగా ఉన్నామని దేవుని వాక్యంలో మనం గుర్తించగలం. ఇది కాదు, దాని గురించి మనం కొంత ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. పౌరీ భాగంలో మాట్లాడుతున్నాడు, నేను ఆయనను సేవించేవారుగా ఉంటాడుగా, ఆసక్తి కలిగిన వారుగా సేవించాలి. ఆసక్తి విషయంలో మాంద్యత లేకుండా మీరు జాగ్రత్త పడండి అంటున్నా. అదే సమయంలో ఆత్మ ఎందు తీవ్రత కలిగిన వారై మీరు ప్రభువుని సేవించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి కాదండి ఆయన మాట్లాడు. పరిశుద్ధాత్మ అయితే ఆత్మ దగ్గర ఆత్మ అనే అక్షరాలు గోల్డ్ పెద్ద అక్షరాలను మనకు కనబడేది. ఇది మన సొంత ఆత్మ. ఆయన సేవించడానికి తీవ్రత మనలో ఉంటూ ఉండగా మనము మన సొంత ఆత్మ ద్వారా తీవ్రతలో నడిపించబడి ఆయన సేవించువారముగా ఉండాలనేది ఈ భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ వర్షం నేను చదువుతున్నట్టుగా హాట్స్టార్ గురించి ఉన్న మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన కెనడా దేశంలో చిన్న ఉద్యోగం చేసుకునేవాడట. ఎవరో ఒక క్రైస్తవ విశ్వాసి సేవకుడు ఆయన కలుసుకొని ఈ వచనాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి అని చెప్పారట. ఈ మాట, ఈ వచనం ఆయన దేవుని సేవలోనికి నడిపించింది. ప్రభువుని సేవించడానికి దాని గురించి ఆయన ఆలోచన చేస్తుండగా ఆయన హృదయంలో కలిగినటువంటి ఆ ఆవేశం, దాని యొక్క తీవ్రత, నేను ప్రభువును సేవించాలి అనే దాని కొరకాయ ఆయనను బలపరిచిందట. అందుచేత ఆయన తన పనిని, దేశాన్ని విడిచిపెట్టి ప్రభువును సేవించడానికి భారతదేశానికి వచ్చినవాడు. ఆయన ఎంత తీవ్రత కలిగిన వాడై ప్రభువును సేవించాడో మనం వినేవాళ్ళగా ఉంటున్నాం. మన పూర్వీకులు దాని కవడాలను చూచారు. ఆయన సేవా ప్రభావం ఈనేటికి కూడా ఆంధ్రలో ఎంతో ఎక్కువగా ఉన్నది. దాని గురించి మనం తేలిన వారిగా ఉంటున్నాం. సరే, సాగి వెళ్దాం. ప్రభువును సేవించడంలో
ఆత్మయందు తీవ్రత కలిగిన వారుగా ఉండాలి. ఈ తీవ్రత పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే మనకు కలిగేదిగా ఉంటున్నది. సరే, సమయంలో మనం ముందుకు సాగి వెళ్ళాలి కనుక మొదటిగా మనం గమనించినట్లయితే ఈ సేవ అనేది సాక్ష్యము అని మనం మాటలో చెప్పుకోవచ్చు. విట్నెసింగ్ అని ప్రారంభంలో మనం గమనిస్తాం. విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు తన శిష్యులతో పలికిన మాటలు మనం ఎరిగిన వారికి ఉన్నాం కదండి. అపొస్తలుల కార్యములోని 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణుడై వెళ్ళేదానికి ముందుగా నేను నాకు సాక్షులై ఉందును అని ఆయన పలికారు. సాక్షులు అంటే 2 మాటలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, లివింగ్ అవుట్ ద టీచింగ్స్, వినిన బోధన ప్రకారంగా జీవితాన్ని జీవించి జీవితం ద్వారా సాక్ష్యం చూపేస్తుంది. అది మన బ్రతుకులలో ఎదురు కనబడాలి. మన స్థితిని ప్రజలు సూచిస్తూ ఉండగా మన జీవితం మారిన ఆ అనుభవం, క్రీస్తు ప్రభు యొక్క సాక్షులు లేదా ఆయన బిడ్డలు అనే ఆ అనుభవం మనలో కనబడింది. అదే ప్రముఖంగా ప్రాథమికంగా విట్నెసింగ్ అంటే సాక్షిగా ఉండడం. అంటే రాత్రి మనం అంత్యోదయ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం కదండి. వారు ప్రభువును విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు. వారిని దర్శించడానికి బర్నబా వెళ్ళాడు. బర్నబా వారి జీవితంలో ఏమి చూచాడు? దేవుని కృపను చూచాడు. కృప అనేది ఒక మాటలో మనం చూస్తే క్రీస్తు ప్రభువే కృపగా ఉండటం మనం చూస్తాం. తీర్పత్రులో పౌలు మాట్లాడుతూ ఆకాశంలో లేక దేవుని యొక్క నుండి దిగి వచ్చినటువంటి దేవుని కృపని యేసుక్రీస్తు ప్రభు దగ్గర వివరించే సంగతి గమనిస్తాం. బర్నబా వెళ్ళి వారిని పరిశీలిస్తుండగా, వారిని గమనిస్తుండగా వాడు క్రీస్తు ప్రభువు రూపము ఆయన సూచిన వాడుగా ఉన్నాడు. కనుకనే వారిని గురించి చక్కని సాక్ష్యం పలికిన వాడుగా ఉన్నాడు. కనుక నీవు నేను క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన దినం మొదలుకొని ఆయనను సాక్షులుగా జీవించేది ఆయనను సేవించులోని మొదటి భాగం. రెండవది, నోటి ద్వారా సాక్ష్యం పలికేది రెండవ భాగం. ఆయన సాక్షులుగా జీవించే అపొస్తలుల కార్యములు ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే మీరు నాకు సాక్షులై ఉందురు అన్న ప్రభు. మొదట యెరూషలేములో, తర్వాత సమరయలో, యూదయలో, భూదిగంతం మొత్తము ఎదుట కూడా మీరు నాకు సాక్షులుగా ఉంటారని ఆయన పలికాడు. ఆ సాక్ష్యం ప్రారంభమైంది 2వ అధ్యాయంలో. పేతురు మాత్రమే నిలిచి మాట్లాడిన వాడుగా ఉన్నాడు. మిగిలిన శిష్యులు తమ జీవితం ద్వారా వారిలో కలిగినటువంటి ఆ మార్పును, క్రీస్తు ప్రభువుకు లోబడినటువంటి ఆ స్థితిని ప్రదర్శించిన వారుగా ఉన్నారు. లేదు, ప్రారంభం నుండి మనం ఆలోచిస్తే అపొస్తలుల కార్యక్రమంలో మనకు నేర్పేదిగా సూచించేదిగా మనం గమనిస్తున్నాం. ఆయన సాక్షిగా ఉండేది మనందరికీ దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. ఇది సేవలో ఒక భాగ్యం, లేక ఒక భాగం. సాక్షిగా ఉండుట, ఆయనను సేవించుట ఏంటి కదా, అది సేవలో ఇది తప్పు అని ఏమాత్రం మనం అనుకోవడానికి వీల్లేదు. నాకు జ్ఞాపకం వస్తుంది, నేను ఇక్కడ చదువుకునే దినాల్లో ఆ హాస్టల్లో ఎక్కువ మంది నామకార్థ క్రైస్తవులు ఉండేవారు. కొద్దిమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉండేవారు. వారంలో ఒకసారి మా రూమ్లో ఏదో ఒక రూమ్లో కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. నాతో పాటు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పక్షిగా అసెంబ్లీకి వెళ్ళేవాడు. ప్రభు ఎరిగిన వ్యక్తి. మేము చర్చించుకుంటుండగా సాక్ష్యం గురించి ఆ సందర్భం వచ్చింది. ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎట్లా జీవించినా సరేనున్నా నీ జీవితాన్ని ఎంతమంది చూస్తారు, కానీ నువ్వు బోధ చేస్తే అనేకులు వింటారు అనేది ఆయన తీసుకొచ్చిన చర్చ. మన జీవితం ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, మనం ఆయన బోధించాలి అని గురించిన మాటలు ఇతరులకు తెలియచేయాలనేది ఆయన ఆలోచన. దానికి నేను
నీ సాక్ష్యం ఒకే ఒక వ్యక్తి చూసి అతను మార్పు చెందిన నీ బోధన 100 మందితో ఈ ఒకడు సమానం అవుతాడని నేను చెప్తాను. లేదన్నా అంటాడు. అట్లా కొంత చర్చ మా మధ్య జరిగింది. నాకు జ్ఞాపకం వస్తుంది. సాక్షిగా ఉండడం సంతోషం. వాళ్ళు అనేక మంది నోరు తెరిచి ఆయన గురించి మాట్లాడగలుగుతున్నాం, ఆయన గురించి సువార్త చెప్పగలుగుతున్నాం, దేవుడి వాక్యం బోధించగలుగుతున్నాం. అది మంచిది. దానివల్ల దేవుడికి మహిమ కలుగుతుంది. దానికంటే విశేషంగా మొట్టమొదటిగా నీవు నేను చేయవలసింది ఏంటంటే మన మారిన బ్రతుకును ప్రభువైన యేసుక్రీస్తుని మన జీవితంలో ప్రదర్శించుతూ ఉంటుండగా అది గొప్ప సాక్ష్యముగా ఆయనకు మహిమకరంగా ఉండేదిగా ఉంటుంది అనేది దేవుని వాక్యంలో మనం ఆలోచించగలుగుతాం. ఇప్పుడు 2 మాటలు సందర్భంగా చూద్దాం. గమనించండి. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నిలువుగా మనం 14, 15 కలిసి ఉన్నాయి. 16 కూడా కొంతమంది చదువుకున్నారు. గమనించండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అన్యులైన దేవుని కుమారుడు అన్నట్లు సడుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. పౌలు ఇక్కడ ఫిలిప్పీ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. వారు మూర్ఖమైన ఒకరు జనాంగం మధ్య వారు ఉన్నారట. వారి మధ్య మీరు జీవించు ఉండగా అంటూ వారి జీవితం ఈ మూర్ఖ వక్ర జనం మధ్య ఏ విధమైనదిగా ఉండాలో ఈ భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. 16 అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారట. వారు జ్యోతులా? వారు సామాన్యులే, మనవటి వారే. ప్రభువుని నమ్ముకున్నందు చేత వారి జీవితంలో వెలిగించబడ్డాయి. దేవుని వాక్యము వారి హృదయాల్లో ఉన్నందు చేత వాక్యమును చేత పట్టుకున్నట్టే వారి జీవితాల్లో దేవుని వాక్యమును ప్రదర్శించే ఆ స్థితి, వారి సొంత అనుభవంలో దేవునికి లోబడి క్రమమైనటువంటి జీవితాన్ని ఇతరులకు చూపే ఆ అనుభవం. వారు జ్యోతులు వలె ప్రకాశించేవారుగా ఉన్నారంటున్నాడు ఈ భాగంలో. 15 చూడండి. 14, 15 నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులైన దేవుని కుమారులుగా అంటున్నాడు. దేవుని వాక్యానికి నీవు నేను మన జీవితాల్లో లోబడుచుండగా ఆయన ప్రభువుగా గుర్తించి ఆయన అధికారానికి, ఆయన నడిపింపులకు సంపూర్ణంగా విధేయులమై సాగే అనుభవంలో ముందుకు నడుస్తూ ఉండగా అందులో కలిగే మార్పులు ఈ భాగంలో ఆయన వివరిస్తున్నాడు. ఏమేమి మార్పు వస్తుందో చూడండి. నిరపరాధమైనటువంటి కళంకము లేనటువంటి స్థితి, నింద లేనటువంటి స్థితి ఈ వాక్యం మన జీవితాల్లో కలిగించేది కాబట్టి ఆయన నా ప్రభువు, నేను ఆయనకు లోబడి జీవించాలి, ఆయనకు నేను లెక్క అప్పగించాలి అనే ఆ స్థితి యజమానిగా మనం గుర్తించి సాగుతుండగా దేవుని వాక్యము మన బ్రతుకును అనుదినము మార్చు స్థితి కలిగి ఉంటుండగా పిల్లరా, ఆ వాక్యాన్ని బట్టి ఈ లోకం ప్రజల మధ్య వారు మూర్ఖులు, వారు కదండి వక్ర స్థితి కలిగిన వారుగా ఉన్నాడంటున్నాడు ఈ భాగంలో. వారి మధ్య ఆయన నిన్ను నన్ను సాక్షిగా నిలిపాడు. సాక్షిగా మన ప్రథమ కర్తవ్యం, బాధ్యత ఆయన కొరకు ప్రకాశించేది, ఆయన కొరకు వెలిగేది. ఎలాగూ మాట ద్వారా వెలుగలం, అందులో సందేహం లేదు. ఆయన చెప్పినట్టుగా మన మాట ద్వారా 100 మందికి ఒకేసారి నేలాగా మాట్లాడగా దానికంటే విశేషంగా నేను అనుకుంటాను మన జీవితం ద్వారా జరగాలి. మన జీవిత సాక్ష్యం వారికి కనబడాలి. ఆ సహోదరుని గురించి ఒక విచారకమైన సంగతి, సాక్షిగా ఉంటాను, బోధ చేస్తానంటాడే కానీ బ్రతుకులో మార్పు కనబడింది నేను చూశాను. అది
దేవునికి మహిమకరమైంది కాదు, మనకు క్షేమకరమైంది కూడా కాదు. కనుక మన ప్రథమ కర్తవ్యం దేవుని సేవించడంలో ఏమిటంటే ఆయన సాక్షిగా జీవించే, అన్యుల మధ్య సాక్షిగా ఉండుట, అంతేకాకుండా విశ్వాసుల మధ్య కూడా సాక్షిగా మాదిరికరమైనటువంటి స్థితి కలిగి ఉండుట ఎంతైనా అవసరం అనేది దేవుని వాక్యంలో మనం గమనించే వారిగా ఉంటున్నాం. ఇంకా రెండు మాటలు చదువుతున్నాం. ప్రభు కొండ మీద ప్రసంగంలో కలిగిన మాటలు జ్ఞాపకం వస్తుంది. దేని కొరకు నిరూపించబడ్డామో లేక ఈ లోకమందు జీవించడానికి ప్రభు తీర్చున్న వాడుగా ఉన్నాడో ఇప్పుడు మాట భాగంలో చదువుతున్నామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి అంటున్నాడు. శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రజలు ఎంతో మంది ఉన్నారు, అక్కడ వేలాది మంది. ఆయన చెబుతూ పలికిన మాటలు దీని ముందు వచనాల్లో కూడా మనం చూస్తాం. మీరు వెలుగై ఉన్నారు అంటున్నాను. ఒకప్పుడైతే చీకటి సముద్రంగా ఉన్నాం, చీకటి రాజ్యంలో ఉన్నాం. ఎప్పుడైతే జీవితంలో వెలిగించబడిన వారంగా ఆ ప్రభువే నిన్ను నన్ను వెలిగించిన వాడు, తన వెలుగులోనికి ఆయన నడిపించిన వాడు. ఆయన వెలుగు కదండి, మనంతటా మనము కదండి ఇతరులకు ప్రకాశించేలాగా జీవించలేము కదండి. ఆ వెలుగు మన మీద పడుచుండగా మనలో మార్పు కలిగే స్థితి పడింది. ఈ మార్పు మంచి క్రియల రూపంలో ఇతరులకు కనబడే ఆ అనుభవంగా మన అనుభవం ఉండగలదు. మనం చేసినటువంటి మాటలే సూర్యుడు ప్రకాశించుతున్నాడు, తీవ్రమైన వేడిని మనకు అందిస్తుంటున్నాడు. చంద్రుడు స్వయం ప్రకాశము లేనటువంటి వాడుగా మనం ఎరుగుతాం కదండి. సూర్య కాంతి చంద్రుని మీద పడినప్పుడు ఆ కాంతిని చంద్రుడు మనకు ప్రతిబింబ చేసేవాడుగా ఉంటా మనం ఎరిగిన వాడుగా ఉన్నాం. ఎప్పుడైతే ఆ సూర్యకాంతి చంద్రుని మీద పడకుండా ఉంటుందో అది మనకు అమావాస్య కదా, చీకటి. ఆ దినాల్లో చంద్రుడిలో ప్రకాశమానం అనేది ఏమాత్రం ఉండదు, వెలుగు అనేది ఉండదు. అయితే సూర్యుని ఆ వెలుగు కాంతి చంద్రుని మీద పడుచుంటుండగా స్వతంత్రంగా చంద్రుడు వెలుగు లేనివాడుగా ఉన్నప్పటికీ కూడా చంద్రుడి ఎందుకు మనకు కలిగే ఆ వెన్నెల కదా, వెన్నెల అంటాం అంటారు. అది ఎంత ఫ్రేమైనదిగా, ఎంత స్వచ్ఛమైనదిగా ఉంటుందో మనకు వెలుగు. అన్ని ఆ వెలుగులో తేటగా మనకు కనబడేవిగా ఉంటాయి. ఏదైనా ఒక చిన్న వస్తువు క్రింద పడినా సరే ఆ వెలుగులోనే మనం వెదకి దాన్ని పొందగలిగే స్థితి మనం పొందే వారికి ఉంటాం. చీకటిలో అయితే అలా దాన్ని మనం వెలుగు తీసుకొని, ఈ వెలుగు చంద్రుడికి ఎలా వచ్చింది? సూర్యుని వలన వచ్చింది. ఆ సూర్యుని కాంతి చంద్రుడు గ్రహించి దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్లుగా మనం చెప్పుకుంటాం, ప్రతిబింబం చేస్తున్నాం. అలాగే నీవు నేను ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవించడానికి నిలువు పెట్టబడి ఉండగా ఆ దైవ వెలుగు ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వెలుగులో ఆ ప్రభు యొక్క అధీనంలో మనం జీవితాలు సాగించవలసిన వారుగా ఉంటున్నాం. ఆ వెలుగులో ఆయనకు లోబడి ఆయనకు విధేయులుగా ఆ వెలుగు ఇంకా మనం పొందుచుంటుండగా దైవ వాక్యాన్ని బట్టి మనలో కలిగే ఆ మార్పు, మన నడవడిలో, మన ప్రవర్తనలో, మన జీవితంలో వచ్చే ఆ మార్పు ద్వారా ఆయన కొరకు చంద్రుడు వలె ప్రకాశించే అనుభవం సాక్షిగా నీకు నాకు కలిగేదిగా ఉన్నట్లు మనం గుర్తించగలుగుతున్నాం. తన ప్రభువుని సేవించేది స్వార్థికుల బాధ్యత మాత్రమే కాదు, మనం ఒక్కరి బాధ్యతగా ఉంది. నోరు తెరిచి మనం మాట్లాడలేకపోవచ్చు, చదివి మనం ఒకవేళ బోధించలేకపోవచ్చు, కానీ ఆయన కొరకు మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన సంభాషణ ద్వారా మార్చబడినటువంటి స్థితి చూపేది మనందరము చేయగలిగినటువంటి అనుభవంగా మనం ఆలోచించగలిగిన వారుగా. తరచుగా మా నాన్న గారు జ్ఞాపకం వస్తాను. ఆమె చదువు రాదు, ప్రభు నమ్ముకుంది. ఆమె దగ్గర ఎప్పుడు ప్రభుత్వం ఇబ్బంది ఉండేది. స్కూల్ నుంచి రాగానే కూర్చోబెట్టుకుని అడిగి పలానా చదువురాని చదివించుకోలేదు.
మీటింగ్లకు వెళ్ళి దేవుని వాక్యం వినేది, ఆ వాక్యం తన మనస్సులో భద్రపరచుకునేది. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలుగా మేము ఉన్నప్పుడు ఆ ఫలానా వచనం చదువు, ఫలానా వాక్యం చదివించుకునేది. ఆ వాక్యాన్ని మనసులో దాచుకునేది. గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు మాతో మాట్లాడే సమయంలో ప్రభువుని గురించిన సంగతి వారితో చెబుతూ, ఆమెను విద్య లేదు, చదవలేదు, కానీ ప్రభు వల్ల వేయించబడింది ఆమె జీవితం. ఒక ప్రాయంలో మా నాన్న ప్రభువు నమ్ముకున్నాడని ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది ఆమె. కానీ ఆమెలో మార్పు వచ్చినప్పుడు ఇంటిని పిలుచుకోలేదు. తన జీవితంలో కలిగిన ఆ మార్పును అందరితో పంచుకునేది. మన బ్రతుకులో మన క్రియతో ప్రభువుని ఇతరులకు కనపరిచేది సాక్ష్యముగా మనం గుర్తించగలుగుతున్నాము. ఇలా ఉన్నా ప్రభు మనం ఒక్కొక్కరికి కూడా ఆయన సేవించే పనిని, బాధ్యతలను ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందరినీ సేవకులుగా పిలువలేదు, అందరికీ సంఘంలో బోధించే వరం ఇవ్వలేదు. కానీ ప్రతి ఒక్కరికి సాక్షిగా ఆయనను సేవించే ఈ అధికత, ఈ భాగ్యము ఇచ్చిన వాడిగా మనం గమనిస్తున్నాం. ఒక మాట చదువుతుంది, ప్రతి వానికి వాని పనిని ఆయన అప్పగించిన మాట ఉంది. అది చదువుకున్నాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో 34వ వచనం చూడండి. మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి వెలుగుగా ఉండమని ద్వారపాలకులకు ఆజ్ఞయించి ఇల్లు విడిచి నిశాంతరం పొందినట్లే ఆ కాలం ఉండను అంటున్నాడు. ఇది మన యజమాని అయినటువంటి ప్రభు. ఆయన ఆకాశం వెళ్తుండగా ప్రతి వానికి వాని పనిని అప్పగించిన వాడుగా ఉన్నాడు. నీకు నాకు ప్రథమంగా ఆయన అప్పగించినటువంటి పని ఏంటంటే ఆయనను సేవించేది. ఎలా ఉన్నా మన జీవిత సాక్ష్యము ద్వారా మార్చబడిన మనం బ్రతుకు ఇతరుల ఎదుట ప్రదర్శించడం ద్వారా, సత్క్రియలు మనం ఈ లోకముందు ఆయన కొరకు చేయడం ద్వారా, ఎఫెసీ పత్రికలో కూడా మనం చూస్తాం కదా సత్క్రియల గురించి. ఆయన ముందుగానే నిర్ణయించాడన్న సత్క్రియలు, వాటిని మనం చేయటం కొరకాయ నిన్ను నన్ను ఆయన పిలిచిన వాడు. అలాగూ ఆ యజమాని పిలుపు విన్న నీవు నేను ఆయన లోబడి ఆయనను సేవించు వారంగా ఉంటాడుగా. మొదటిగా సేవలో మన బాధ్యత ఏమిటంటే సాక్షులుగా ఉండుట. మనం ఉన్నటువంటి స్థలం, అది గ్రామం కావచ్చు, పట్టణంలో ఒక ప్రాంతం కావచ్చు. మనం అనుకుంటాం నన్ను ఎవరు గమనించడం లేదేమో అని. మన చుట్టూ ఉన్నాను ప్రతిదినము మన జీవితాన్ని గుర్తిస్తుంటారని మనం మర్చిపోతాం. మన జీవితం స్థితిని బట్టి వారు మనను గౌరవించేవారుగా ఉంటారనేది కూడా మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. కదా, నేనున్న హాస్టల్ 203 గదులు ఉండే హాస్టల్ యూనివర్సిటీలో, నాగార్జున హాస్పిటల్ నేను కొంతమంది పరిచయం ఉండొచ్చు. కనీసం 450 మంది ఉండేవాళ్ళు. దానికి ఇద్దరిద్దరు కనీసం ఉండేవాడు. 400 మంది చూస్తూ ఉండేవాళ్ళు ప్రతిదినం కదా. ఉదయం నుండి సాయంత్రం వరకు సంవత్సరం అంతా అక్కడ జీవిస్తుంటాడుగా. ఇతడిగా ప్రత్యేకంగా ఉన్నాడే అనేది వారు గుర్తించగలిగినటువంటి స్థితి. ఒక అనుభవం నాకు జ్ఞాపకం వస్తుంది. రోజు ఎవరు మిత్రులు వచ్చారు. నా రూమ్ నుంచి వరడాలో నుంచి మాట్లాడుకుంటున్నాను. నా సంట్లో ఒక పుస్తకం పెట్టుకున్నాను. ఆ పుస్తకం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. వాచ్మెన్ నీ గారు రాశారు ఆ పుస్తకం. ఎవరో పరిచయం లేని వ్యక్తి వాడు దారి వెళ్తున్నాడు. అతను ఆ పుస్తకం మీద ఆయన చూపు పడింది. ఎవరో కూడా తెలియదు. నా సంట్లో నుంచి పుస్తకం లాక్కొని ఒక్క నిమిషం చూశాడు. మళ్ళీ వచ్చి నాకు వచ్చాడు. ఆ పుస్తకం తిరిగి నాకు ఇస్తున్నాడుగా. అతని ముఖంలో నేను చూసినటువంటి ఆ మార్పు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాని మీద ఉన్నటువంటి టైటిల్లో ఒక భాగం చదివాడు. ఆకర్షించబడ్డాడు ఆ పుస్తకం. అయింది అదేంటి, లవ్ అని కనబడుతుంది.
అంతమంటికి ఆయన కనబడింది. చూడగానే ఏంటో అనుకున్నాడు, తీసుకున్నాడు. అది చేతిలో తీసుకొని కింద ఉంది నాట్ ద వరల్డ్ అని. ఎప్పుడైతే లవ్ నాట్ ద వరల్డ్ అని చదివాడో ఇక దానికి నాకు చెందింది కాదనుకున్నాడు. ఆయన ఒక్క అడుగులు మారిపోయి గబుక్కున నా చేతిలో పెట్టి త్వరగా వెళ్ళిపోయాడు. ఇలా మనం అనుకోవచ్చిపోయాడు. నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు గమనించడం లేదు. మన చుట్టూ ఉండేవాడు. మనం పనిచేసి స్కూల్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ప్రతి నిత్యము మనం బ్రతుకోవడం మారుతుంటే మనం అబ్జర్వ్ చేసే వారు ఎందరో ఉంటున్నారు. కాబట్టి మన సాక్ష్యం ద్వారా క్రీస్తు ప్రభువుని వారికి చూపేది ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం. సేవలో ఇది ప్రారంభమైనటువంటి కార్యం. సరే, సాగి వెళ్ళడానికి మనకు సమయం లేదు. ప్రతి వానికి ఆయన బాధ్యత అప్పగించాడు. పలు రకాల పని చేయడానికి, పలు రకాల సత్క్రియలు చేయడానికి ఆయన దాన్ని మనకు అప్పగించి వెళ్ళాలి. దాన్ని నెరవేర్చడం ద్వారా ఆయన మనం మహిమపరచగలిగిన వారిగా ఉంటున్నాం. ప్రభు నమ్మకంగా ఆసక్తితో మన జీవితాలు జీవించినప్పుడు తగిన బహుమానం ఇచ్చిన వాడిగా ఆయన ఉన్నాడు. ఆ విషయంలో మనం ఇంతైన వారిగా ఉండాలి. మన సాక్ష్యం కొన్నిసార్లు చూసిన వారు వెంటనే ఆసక్తి కలిగి మన ప్రభువు గురించి తెలుసుకోవడానికి ముందుకు రాకపోవచ్చు. అని ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, అవును నేను ఫలానా వ్యక్తి నేను చూశాను, అతని జీవితం భిన్నమైన జీవితంగా ఉంది, అతని మాటలో ప్రత్యేకత ఉంది, మనలాగా ఆయన బూతు మాట్లాడేవాడు కాదు, మనలాగా అన్యాయమైనటువంటి ప్రవర్తన ఎన్నడూ ఆయనలో చూడలేదు, అది ఎందుకు చేత అని ప్రశ్నించే అవకాశం ఒక దినాన్ని కలిగింది. అప్పుడైనా వచ్చి ప్రభు గురించి వారు తెలుసుకోవడానికి సాక్ష్యము ద్వారా వారికి అవకాశం కలుగుతుంది. సాగిద్దాం. రెండవ స్పియర్ ఆ ఏరియా ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే మన ఇల్లే, ఇంట, లేక మనం ప్రతిదినము వర్క్ చేస్తున్నటువంటి అది ఫ్యాక్టరీ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇప్పుడే నేను జ్ఞాపకం చేసినట్లు స్కూల్ కావచ్చు, నీవు నేను ఎక్కువ సమయం గడిపే ఆ స్థలం. ఉద్యోగం చేసే దినాల్లో రాత్రి మాత్రమే ఇంట్లో ఉండేవాడు, పడుకొని ఉదయం లేచి మళ్ళా వెళ్ళిపోయేవాడు. యాక్టివ్ టైం అంతా కూడా ఆఫీస్లో, స్కూల్లో, కాలేజీలో మిగిలిన అన్నిలుగా ఉన్నటువంటి కలీగ్స్ మధ్య సమయాన్ని గడిపేది మనం చూస్తున్నాం. మొదట మన సాక్ష్యం మన ఇంట నిర్ధారించబడేదిగా ఉండాలి. ఇంట ఆయనను సేవించే వారు మనం ఉండవలసిన వారుగా ఉంటాం. ఇప్పుడు మన కొలసీ పత్రికలో చూద్దాం, గమనించండి. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ 3వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఇక 3:24 వచనాలు మనకు కలుస్తున్నాయి. ప్రభు వల్ల స్వాస్థ్యం ప్రతిఫలంగా పొందుమని ఎరుగు అంటారు. నేనేమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయమని అంటున్నాను. ఆ సమయంలో వాస్తవానికి కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఎఫెసీ పత్రికలో అలాగే కొలసీ పత్రికలో కూడా మనం చూస్తాం. కుటుంబాన్ని గురించి ఇంకా మనం ప్రవర్తన, మనం నడబడి, మనం చేసే పనులన్నీ ప్రభువుకి అన్నట్లుగా మనం చేయవలసిన వారుగా ఉన్నామంటున్నాడు. కుటుంబం ఆయనను సేవించడానికి, అందులో ప్రేమ కనుగొచ్చాలని, అందులో విధేయతను శుభాలు లోపడానికి అనే మాటలు కుటుంబానికి వచ్చి పౌలు పలికేగా మనం చూస్తాం. ఎఫెసీ పత్రికలో, కొలసీ పత్రికలో కూడా అది ఉన్నాయి కూడా. Serving the Lord in our interpersonal relationship అని ప్రభుత్వమైతే సాయంత్రం
మనం కొంత ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. ఈ భాగంలో మనం చూస్తే కుటుంబం అందు ప్రభువుని ప్రతి పని కూడా మన తోటి ప్రియులకు, భార్యకు లేక భర్తకు కాదు, ప్రభు కొరకు నేను ఈ పని చేస్తున్నాను అనే భావన మన కుటుంబాలలో ఆయనను సేవించేగా అనుకుంటున్నది భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాము. చేసేవన్నీ కూడా నేను నా భార్య కొరకు చేస్తున్నాను అన్నట్లుగా కాకుండా, నా భర్త కొరకు చేస్తున్నాను అన్నట్లుగా కాకుండా, నా పిల్లల కొరకు చేస్తున్నాను అన్నట్లుగా కాకుండా, నేను ఆ కుటుంబ వ్యవస్థలో బాధ్యత గల వ్యక్తిగా ప్రభువు ఏర్పరిచి ఉన్నప్పుడు చేత వారు ఒక్కొక్కరి పట్ల నీవు ప్రవర్తించే ఆ పేరు, నీవు పనిచేసే ఆ పేరు, వారి ఎదుట క్రీస్తు ప్రభు కొరకు నీవు చూపే ఆ సాక్ష్యం, నేను చేసే పని ప్రభు కొరకు చేస్తున్నాను అనే ఆ మనసుతో చేస్తున్న వల్ల కలిగి ఆ స్థితిగా మనం ఆలోచించగలిగిన వారిగా ఉంటున్నాం. కనుకనే ఆయన మాట్లాడతాడు, మనుషుల కొరకు కాకుండా దైవం భయంతో మన కుటుంబాలలో జీవించవలసిన వారిగా ఉంటున్నాం. కుటుంబ సాక్ష్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మనం జీవిస్తున్నటువంటి ఈ దినాలు ఎంతో దుర్భరమైనటువంటి దినాలు. కుటుంబ సాక్ష్యం పతనమైపోతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, కుటుంబంలో జీవిస్తున్నటువంటి వారి మధ్య సఖ్యత లేనటువంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. కుటుంబ వ్యవస్థ ఇంకా కూడా విచ్ఛిన్నమైపోతూనే ఉన్నది. ఎందుకనగా కుటుంబంలో వారు ఇది నా కొరకు అన్నట్లుగా డిమాండ్ చేస్తున్నటువంటి స్థితి భార్య భర్తల్లో, పిల్లలలో చూడగలుగుతున్నాం. దైవ ఉద్దేశం అని కాదండి. కుటుంబాన్ని ఏర్పరిచిన వాడు దేవుడే కదండి. కుటుంబం అనేది దేవుడు ఏర్పరిచినటువంటి దట్ వాస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. దాని ద్వారా ఆయనకు మహిమ కలగాలనేది ఆయన ఉద్దేశం. వారంతా కలిసి ఒక యూనిట్ గా అందరూ కలిసి ఏక భావముతో దేవుని కొరకై లోబడి సాగుతారు. దాని ద్వారా దేవుని నామమునకు మహిమ కలగాలనేది కుటుంబాన్ని ఏర్పరచడం ఆయన ఉద్దేశం. బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాల గురించి మనం చూడగలం. ఆ కుటుంబాన్ని ఈ సమయంలో ఎదురు తీసుకొచ్చే నా ఉద్దేశం కాదు. కుటుంబ వ్యవస్థలో ఆయనకు మహిమ కలగాలి, ఆయనకు నమ్మంచి సాక్ష్యం కలిగినటువంటి స్థితిలో సాగవలసిన అవసరం ఆయనను సేవించడం ఎంతైనా ఉన్నది అనేది కుటుంబం మందు ఆయన సేవించుట, మన కుటుంబ సాక్ష్యమును ఆయన కొరకు నిలువబెట్టుట అనేది దేవుని వాక్యంలో మనం గుర్తించగలిగే వాడిగా ఉంటున్నాం. ఎలా బుద్ధిలో మనం సాగుతున్నాము, మన కుటుంబాలను పరీక్షించుకున్నాం కదా. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, ఇతరులు పిల్లల పట్ల పిల్లలు, తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలనే దాని గురించి అనేక విషయాలు పౌరులు ఎదురు భక్తులు రాసిన సందర్భాలు ఉన్నాయి. పతనమవుతున్నటువంటి కుటుంబ వ్యవస్థ మధ్య ఈ లోకంలో జీవిస్తున్నాం. నా కుటుంబం ద్వారా ఆయనకు సాక్ష్యము నిలవబెట్టాలని ఆయన ఉద్దేశం. మన కుటుంబ సాక్ష్యం ఎలా ఉందో ఆలోచన చేసుకున్నాం కదా. ఈ మధ్య మా బాబు వివాహం గురించి ఆలోచన చేస్తున్నాం. మాట చెప్పాలనిపిస్తున్నాను. నేను ఆశించేది ఏంటంటే ఒక మంచి కుటుంబానికి చెందిన వ్యక్తి, ప్రభు ఏర్పరిచిన వ్యక్తి కావాలని మేము ఆశిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం కానీ మేము ఆశించినటువంటి మేము అనుకుంటున్నటువంటి ఆ ప్రమాణాలు అనేక కుటుంబాల్లో కనిపించుకోవడం చెప్పడానికి విచారపడుతుంది. కుటుంబ సాక్ష్యం భూమి మీద గొప్ప సాక్ష్యముగా దేవునికి ఉండగలిగినటువంటి సాక్ష్యం. కుటుంబ సాక్ష్యం ద్వారా ఆయన్ని కనపరచాలనేది ఆయన ఉద్దేశం.
కుటుంబ సాక్ష్యాన్ని కాపాడుకుంటుంది. ఆయన అధికారానికి లోబడి క్రమమైన కుటుంబ జీవితం, కుటుంబ సాక్ష్యం కొనసాగించు ఆయన సేవించేది గొప్ప భాగ్యంగా రెండవగా మనం ఆలోచన చేయగలుగుతున్నాం. మూడవదిగా మనం ఆలోచించినట్లయితే సాయంత్రం సమయం అయిపోతుంది. దైవజనుడు మనం సమయం ఇద్దాం. How to serve the Lord in the local assembly. స్థానిక సంఘమును సేవ చేయడానికి ఆయన మనకు అనుగ్రహించిన మాట్లాడతాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. రోమా పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో కూడా మనం చూస్తాం. మనందరం కూడా సంఘమును అవయవాలుగా అమర్చబడ్డామని నేను ధైర్యం కూడా వివరిస్తూ వచ్చాను. అవయవాలుగా ఉన్నటువంటి నీవు నేను మన దేహంలో ప్రతి అవయవానికి అని ఉండదు. అలాగే నీవు నేను కూడా పని కలిగిన వారుగా ఉన్నాము అనేది కూడా దైవజనుడిగా దీక్ష. సంఘములో బోధించే వారికి పని ఉన్నది, పరిచర్య చేసే వారికి పని ఉన్నది, సాక్ష్యం చెప్పే వారికి పని ఉన్నది, ఆయన వాక్యం వివరించే వారికి పని ఉన్నది, చక్కగా ఆయన పక్షం ప్రార్థించే వారి కొరకు మరి ఎంతో పని ఉన్నది. ఇలాగున మన ఒక్కొక్కరికి ఆయన ఒక్కొక్క పనిని అప్పగించే స్థితి మనం చూడగలం. ఈ అధ్యాయంలో ప్రతి భాగంలో మనం చూస్తాం. 3వ వచనం తర్వాత ఆయన దేహాన్ని గురించి, అవయవాలను గురించి మాట్లాడుతూ వాటి పనిని గురించి ఆయన వివరిస్తూ ఉంటున్నాడు. నీ పని నా పని సంఘంలో ఏంటో గుర్తించవలసిన వాడిగా ఉంటున్నా. దేవుని వాక్య ధ్యానాన్ని బట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని బట్టి మనం దాన్ని గుర్తించగలం. దానికి మనం ప్రయాసపడవలసిన వారిగా ఉంటున్నాం. ఈ దినాల్లో మనం చూస్తే సంఘంలో అందరి యొక్క కనబడాలి అనే ఆ అపేక్ష ఎక్కువ అవుతుంది. అందుకే ఎక్కువ మంది బోధ చేయడానికి కోరుకునే వారుగా ఉంటున్నారు. వాక్యంలో మనం ఎదుగుతాం కదా, వీళ్ళు అనేకులు బోధకులుగా ఉండవద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే బోధకులు రేపు లేక చెప్పాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ దినాల్లో జరుగుతున్నటువంటి అబద్ధ బోధనలు, క్రమము లేని బోధలు, ప్రయోజనము లేని బోధలు ఎన్నో ఉంటున్నాయి. వాటిలో చిక్కుకునే ప్రమాదం వచ్చి ఉంది. కనుక ప్రభువు నిర్ధారిస్తే తప్ప బోధకులుగా ఉండకుండా ఉండేదే అది క్షేమకరం, ప్రయోజనకరం. అయితే ప్రభు మనకు ఆ బాధ్యత ఇచ్చినట్లు మనకు గుర్తింపు ఉన్నట్లయితే ఆ పని చేసేది అది ఎంతో దేవునికి మహిమ కాదు. కానీ ఆ పనిలో మనం జాగ్రత్తతో సాగవలసిన వారి తప్ప. ప్రతి ఒక్కరికి పని ఉన్నది సంఘము. చిన్నపిల్లలుగా మేము ఉన్నప్పుడు మొదటిగా దగ్గర నేర్పింది ఏంటంటే సమయానికి వెళ్ళి మందిరాన్ని అప్పుడు ఊడ్చుకునే కదండి, నిద్రకు వచ్చిన వాళ్ళు సిద్ధపరచడం, చేపలు వేయడం, అక్కడ ఆరోగ్య వస్తువులన్నింటినీ శుభ్రంగా తుడవడం, అది కూడా పని. ఇక్కడ మీ సంఘాన్ని చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది, స్థుతిస్తున్నా. నా దగ్గర మీటింగ్ అయిపోగానే డిసపేర్ అయిపోతారంట. అందరికి వందనాలు అనుకుంటారు, అయిపోతారు. తర్వాత ఎవరు ఉంటారు, మిగిలిన పనులన్నీ ఎవరిది కానీ ఎక్కడికి పడితే అట్లాంటి పరిస్థితి అనేక స్థలాల్లో ఉంది. మనం ఒక్కొక్కరికి ఆయన పని అప్పగించాడు. ఆ పని ఏంటో నీవు నేను గుర్తించాలి. కానీ మర్చిపోక సంఘంలో ప్రతి ఒక్కరికి ఆయన పని అప్పగించిన వాడిగా ఉంటున్నాడు. కొంతమంది ఉదాహరణకి మనం చూద్దాం. అప్పుడు ప్రిస్కిల్లా గురించి మనం చూసినాం కదా, అపోస్తలుల కార్యములు. అప్పుడు ప్రిస్కిల్లా అనేవారు వారు బోధకులు కాదు, వారు చక్కని ప్రయోజనం. ఆతిథ్యం ఇచ్చుకలో కదండి వారు సహకారంగా ఉన్నారు. పౌలు వారిని గురించి ఈ 16వ అధ్యాయంలో కూడా ఆయన రాసిన మాటలు ఉంటున్నాయి. వారిని గురించి అనేక మందిని గురించి రాశారు. సేవలో సహకరించిన వారిని గురించి అగ్గుల ప్రిస్కిల్లాలు దేవుని ఆశ్రయించడం చేర్చుకున్న వారు, ఆయనతో కలిసి ఆ ప్రయాసం పడినటువంటి వారు, ఆయన చేతులను బలపరిచినటువంటి వారు. అంతేకాదు అపోలో ఆయన బోధనలో కొంత తేడా ఉన్నది అని గుర్తించిన వారే ఆయనను ఇంటర్ చేసుకొని దేవుని గురించిన సంగతులు
పరిపూర్ణమైనటువంటి ఆ మార్గమును గురించినటువంటి వివరణ ఆయన కలుగు చేసిన వారు. అందులా ప్రిస్కింగా పని చేయగలిగిన మనలో సంఘాల్లో ఉన్నారు. అందుకే దేవునిస్తున్నారు. ఆయన గురించి మనం చదువుతాం. ఆయన దేవుని ప్రజలను చేర్చుకున్నవాడు, ప్రోత్సహించినవాడు. దోర్దాన్ గురించి మనం చూస్తాం కదండి. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యక్రమం. ఆమె దేవుని సేవకులు తన ఇంట్లో చేర్చుకుంటే విధవలందరూ ఆమె వస్త్రములు వల్లి అందించిందిగా. అది సువాసనకరమైన పరిచర్యగా ఆయన గురించి మనం చూడగలం. ఇలాగూ సహోదరులకు సహోదరులకు కూడా దేవుడు వారి అని సంఘం సరిహద్దులలో, సంఘ విస్తీర్ణంలో ఆయన నియమించిన వాడిగా ఉన్నాడు. అది సేవ. సేవ అంటే ప్రసంగాలు చేయడం, సంఘాలు దర్శించడానికి మాత్రమే అనుకోకండి. సేవ అంటే నిన్ను నన్ను దేవుడు ఎక్కడ తెలిపాడు, ఆ సంఘంలో నేను చేయగలిగిన పని ఏమిటో, ఆయన మనకు ఇచ్చిన సామర్థ్యం ఏంటో, బలం ఏంటో దాన్ని ఎరిగి మన సంఘం ముందు దాన్ని నెరవేర్చేది సేవ. కనుక సంఘం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత లేక సేవ చేసే అవకాశం కలిగిన వారంగా ఉన్నాం. ఇంకా కూడా మనం చూస్తాం, దేవుడు కొందరిని సేవకులుగా నియమించాడు, కొందరిని బోధకులుగా నియమించాడు. అది వారి ప్రత్యేకమైన బాధ్యత. వారిని మనం ప్రోత్సహించేది మనకున్నటువంటి బాధ్యత. కనుక సేవగా ఆయన సాక్షులుగా జీవించేది మొదటిగా మనం గమనిస్తున్నాం. మనం ఉన్నటువంటి ఇంటిలో లేక పనిచేసే స్థలంలో ఆయన సాక్షిగా జీవించేది సేవలో భాగంగా గుర్తిస్తున్నాం. మనం ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఆయనను సేవించేది బాధ్యతగా మనం గుర్తిస్తున్నాం. ఆ తర్వాత స్వార్థికుల పని లేక బోధకుల పని కూడా సేవ. ఇది విశేషమైన బాధ్యత. ప్రస్తుత దినాల్లో ఇది ఎంతో బాధ్యతతో కూడినటువంటి పరిచర్య. కొంతమంది సేవకులు లేక సువార్థికులుగా పరిచర్య చేసే వారిగా ఆయన నియమించారు. వారు మొదట ఎక్కడ సంఘంలో పనిచేయాలి. అది ప్రాథమిక బాధ్యత. మీ సంగతి నాకు తెలియదు కానీ ప్రియారా, ఈ మధ్యకాలంలో యవనులుగా ఉన్నటువంటి అనేక మంది దేవుని సేవల గురించి కొంతమట్టుకు ఎరిగిన వాటిగా ఉన్నారు. వారికి స్థానిక సంఘ బాధ్యత వారు పట్టినట్లుగా ఉంటారు. ఉన్నంతసేపు స్థానిక సంఘంలో ఉన్నారు, కానీ మిగిలిన సమయం అంతా బయటనే. సంఘాలు దర్శించేది లేక ప్రసంగాలు కూడికలో చేసేది సేవని ధోరణి ఈ దినాల్లో యవనులుగా ఉన్నటువంటి అనేక మంది సేవకులలో కనబడుతుంది. మనం జాగ్రత్తగా ఉంటారు. మన సేవ మొదటిగా స్థానిక సంఘం వారు చేసేవారుగా ఉన్నారు. పౌలు, బర్నబా కదండి, అకయ సంఘంలో 1 సంవత్సరం పాటు నిలిచి పనిచేశారు. పౌలు ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు నిలిచి పనిచేశారు. ఇలా సంఘం ముందు నిలిచి పనిచేసిన వారిని ఎందరిగా మనం దేవుని వాక్యంలో చూడగలం. ఆయనను సేవించి ఆ గొప్ప ఆధిక్యత పొందినటువంటి దైవజనుడుగా ఉన్నటువంటి మీరు స్థానిక సంఘములు బాధ్యత కలిగి ఉన్న సంగతి దయచేసి విస్మరించవద్దని నేను కోరుకుంటున్నాను. అలాంటి దేవుని సేవకుల గురించి కూడా 1-2 మాటలు చదువుకునే దానికి ముందు ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్నటువంటి ఆ వచనాన్ని కొత్తగా ఆలోచన చేద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. అపోస్తలుడు రాస్తులు 29 ఆ కృప కలిగి వినయ వైభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం అంటున్నాడు. This may be any form of service rendered for the glory of God. సాక్షిగా ఆయన కొరకు నిలుచుకున్న ద్వారా కావచ్చు, కుటుంబములు బాధ్యతాయుతమైన ప్రవర్తన ద్వారా కుటుంబ ప్రియులకు మాదిరి చూపుటకు కావచ్చు, సంఘంలో నీవు పొందినటువంటి ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చడం ద్వారా ఆయనను సేవించడంలో కావచ్చు, సువార్థికుడుగా ఉపయోగ ఆయన పక్షులుగా పనిచేయచ్చు సేవలో సాగుతున్నటువంటి స్థితిలో కావచ్చు. ఆయన అంటున్నాడు చూడండి, ఏమైనా భయభక్తి కావాలంట, దీనత్వం ఎంతో అవసరం.
గాడ్లీనెస్ అనే మాట ఇంగ్లీష్లో మనం చదువుతాం. భయం అంటే తెలుగులో దైవం భయం, దైవం భీతి. నా యజమానుడైనటువంటి నా ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నా సేవను గమనిస్తున్నాడని గుర్తించిన వారు సేవ చేయాలంటున్నాడు. ఎలాగున్నా ప్రీతికరమైనటువంటిది, దేవునికి సంతోషము కలిగించేటువంటి సేవ చేయాలని ఈ భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. విశేషంగా దేవుని సేవకులు స్వార్థికులుగా ఉన్నవారు దీన్ని గుర్తించేది ఎంతైనా అవసరమని నేను భావిస్తున్నాను. మనం చేస్తున్నటువంటి సేవ లేక మన బోధలు అనేక మందికి పేరు మెచ్చుకునే వారుగా ఉండవచ్చు, అవి ప్రీతికరమైన ఉన్నవని వారు వచ్చి మనకు చెప్పేవారుగా ఉండవచ్చు. దాన్ని బట్టి మనం పొంగిపోకూడదు. ప్రభు ఇచ్చినదే ఆ వర్తమానం, ఆ వర్తమానాన్ని మన పితరులకు అందించిన వారుగా ఉన్నాం. ఇందులో మన గొప్పతనం ఏమి లేదు. దాని కొరకే ప్రభు ఎంత మనం కనిపెట్టి ఉండవలసినటువంటి స్థితి ఎంతైనా ఉంటున్నది. రాఘవులు ఆయనతో కనిపెట్టేది, ఏకాంతంగా సమయం ఆయనతో గడిపి ఆయనతో నేర్చుకునేది. దాని కొరకు ఎంతైనా అవసరమైనది క్రీస్తు ప్రభు యొక్క జీవితమే మనకు చూపేదిగా ఉన్నది. దాని దృష్టిని మనం ఇప్పటికీ ఆలోచన చేసిన వాడు నా సమయం అవుతుంది. ఇంకొక మాట మనం చదువుకుని ముగించుకున్నాం. చూడండి, అపొస్తలుల కార్యములు రండి. అపొస్తలుడు పౌలు తన సొంత సేవ అనుభవాన్ని వచ్చి కలిగిన మాటలు మనం ఎరుగులు వాటిని చదువుకుని క్లుప్తంగా ఆలోచించి ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. తాను సేవ చేసిన దినాల్లో ఎలా ఆయన ప్రభువును సేవించారు పౌలు ఈ భాగంలో ఆయన మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినాను, కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలా ప్రభువును సేవించుచుంటినో నీకే తెలియదు అంటున్నాను. ఆయన గొప్ప సేవకుడని క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత పొందినటువంటి వారిలో ఆయన మించిన వారు లేదు. ప్రభువుగా గుర్తించి ఆయనకు తన జీవితాన్ని లోబడిచినటువంటి వారిలో ఆయన మించిన వారుగా లేదు. ఆయన నా యజమాని అని గుర్తించి తన జీవితాన్ని సంపూర్ణముగా ప్రభువుకు లోబడిచినటువంటి అనుభవం పౌలు యొక్క అనుభవంగా ఉన్నది అని ఎరుగుతుంది. ఈ భాగంలో ఆయన అంటున్నాడు, పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగో సేవించుకుంటున్నావు నీకే తెలియకుంటున్నాను. కన్నీరు విచ్చాడట సేవా జీవితంలో ఆత్మల సంపాదన కొరకు కావచ్చు, విశ్వాసుల ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు కావచ్చు కదండి. ఆయన రాసిన ప్రతి పత్రికలో కూడా ఆయా స్థలాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఆయన చేసిన ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేసిన వాడు కదా. కన్నీటితో వారి కొరకు ప్రార్థించాడు. కాబట్టి సేవించుచుండగా ప్రభు యొక్క సహాయం కొరకు కన్నీటితో ఆయన వెలుగున్న వాడు కాపాడుతాము. నేనంటున్నాడు ఈ భాగంలో కన్నీళ్లు విడిచి పూర్ణమైన వినయ భావంతో నేను ఎలా సేవించుచుంటున్నాను నీకు తెలియదు అంటున్నాను. ఇది ఆయన సేవా జీవితాన్ని గురించి భరించిన వాటిగా మనం గమనిస్తున్నాం. ఆయన సేవలో కన్నీరు ఉన్నది. ఆయన సేవలో దేవునికి లోబడినటువంటి దీనత్వం కలిగినటువంటి భావన ఉన్నది. ఈ భాగంలో మనం చదివినట్లయితే ఆయన ఎలా సాక్షిగా వారి ఇంట్లో పనిచేసిన వాడుగా ఉన్నాడు. ఆయన భరించిన దేవుని కొరకు ఎలా ముట్టించిన వాడుగా ఉన్నాడు కూడా ఆయన మాట్లాడుతున్నవాడు. చూడు 24 మనం చదువుతాను. అయితే దేవుని కృపాస్వార్థాలను గురించి సాక్ష్యం ఇచ్చేందు నా కొరకు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించబడింది. నా ప్రాణం నా ఎంత మాత్రంలో ప్రియమైనదిగా ఎంచుకోనలేదు. చూడండి ఆయన సేవా జీవితం ఏ విధంలో, ఆయన సేవా జీవితంలో మనం నేర్చుకోవడానికి ఎంత ఆస్కారం ఉన్నదో గుర్తించవలసిన వారిగా ఉన్నాం. సేవలు ఏది ప్రస్తుత దినాల్లో మనం
ఎంతగానో చూస్తున్నాం కదా. దాని వలన ఆయన ప్రీతి కలుగుతుంది. నిస్సహాయందే పౌలు యొక్క సేవా జీవితం వలన దేవునికి ప్రీతి కలిగిందని నేను గట్టిగా అంటున్నాను. ఆయన జీవితంలో ఒకే ఒక ప్రశ్న అనుకున్నాను, ఎలా కూడా ఉండలేము. ప్రారంభంలో వేసిన ప్రశ్న, ప్రభువా నేనేమి చేయాలని నీవు కోరుతున్నావయ్యా అనే ఆ ప్రశ్న. ప్రారంభంలో ఆ ప్రశ్న వేసుకున్నాడు. నేను అనుకున్నాను జీవితాంతం వరకు కూడా అదే ప్రశ్న ఆయన వేసుకున్నాడు. ప్రభువా నేనేమి చేయాలని నీవు కోరుచున్నావు, నేను ఎలా నిన్ను సేవించాలని కోరుచున్నావు. నా శరీరంలో నేను దీన స్థితి కలిగేదాని కొరకు ఆయన శరీరాన్ని ఎలా ఆయన రాజులను చూసే కదండి ఆయన కలిగినటువంటి మాట. తన జీవితంలో తన శరీరాన్ని ఎలా ఆయన నలుగుపరుచుకున్నాడో అనేది ఆయన అనుభవంగా మనం చూస్తున్నాం. ఇంటి స్థితి ప్రభువు సేవించినటువంటి దైవజనుడైనటువంటి ఇలా ఉందా, అది ఎంతో క్షేమకరమైంది. అట్టి సేవ దేవుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉంటున్నది. ప్రభు యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆయన మాదిరి, ఆయన చూపిన మాదిరి అది ఎంతో విశేషమైనటువంటి మాదిరి. ఆయన ఎందుకు వచ్చారు, ఆయన బయట మార్గం లేదు. నా సమయం అయితే ముగిస్తున్నాను. సేవ చేయించుకుంటాం నేను రాలేదు, సేవ చేయడానికి వచ్చినాను. అనేకులు ప్రతిగా నా ప్రాణము విమోచన క్రయధనముగా అర్పించడానికి నేను వచ్చాను. ఆయన సేవ, ఆయన జీవితం నేను జ్ఞాపకం చేసినట్లు 3.5 సంవత్సరాల సేవకులకై 30 సంవత్సరాల సిద్ధపాటు ఆయనలో గుర్తించగలగా. మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు బైబిల్ స్కూల్కి వస్తే అనుకుంటాం చాలుగా, ఇక నా జీవితం అంతా సరిపోయి ఉంటాం, నేర్చుకున్నాను, దాన్ని బట్టి నేను సేవ చేస్తాననే ధోరణి ఈ దినాల్లో సులువుగా మనకు అలవాటు చేసింది. మన ఇంట్లో ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన సిద్ధపడాల్సిన అవసరం లేదు కదండి వాస్తవాన్ని. ఎందుకంటే ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన సమస్తము సృష్టించిన వాడు, ఆయన సర్వ జ్ఞానిగా ఉన్నవాడు, సమస్తము ఎరిగిన వాడు. అయినా సరే 30 సంవత్సరాల ఆ ఏకాంత జీవితంలో ఒకవేళ రహస్యముగా మనకు దాచబడిందిగా మనకు దృష్టికి కనబడే ఆ జీవితంలో ఏకాంతముగా దేవుని సన్నిధిలో సమయం గడిపాడు. దేవుని సన్నిధిలో ఆయన ఏకాంతముగా గడిపినటువంటి ఆ సమయం రాత్రుల్లో కాబోదు, సంభాషించులో కాబోదు, దేవుని యొక్క డైరెక్షన్ పొందుతులో కాబోదు, సమయాన్ని గడిపిన వాడుతూ ఉన్నాడు. 30 సంవత్సరాలు ఏకాంత జీవితంలో ఆయన సిద్ధపాటు పొందినవాడే. 3.5 సంవత్సరాలు చక్కని దేవునికి మహిమకరమైనటువంటి, దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. ఇలా నీవు దేవుని సేవించుకోగా ఈ లోకముందు దేవుడు సాధనాలుగా ఉన్నా, అదే కూడా మన జీవితంలోనే సాక్ష్యం ద్వారా కావచ్చు, వీటిలో మనం ఆయన కొరకు బ్రతుకు ద్వారా చూపే మాదిరిలో కావచ్చు, సంఘంలో ఆయన ఇచ్చిన ఆ బాధ్యత నీవు నేను సరైనగా నెరవేర్చులో కావచ్చు, లేక బోధించే వరం కలిగిన వారుగా ఉపయోగపడినట్లయితే దేవుని సన్నిధిని చక్కగా విశుద్ధంగా నిర్వహించే విషయంలో కావచ్చు. అపోస్తలుడైన పౌలు సేవా జీవితం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సేవా జీవితం మనకు మాదిరికరంగా వారితో నేర్చుకుంటాం. వారిని పోయి సేవించడానికి ప్రభు యొక్క కనిపెడతాం. అలాగే హృదయంతో భయభక్తులతో ఆయన ప్రీతికరమైన రీతిలో సేవ చేస్తూ ఆయన నా యజమాని నా ప్రభువును ప్రీతికరమైన రీతిలో నేను సేవించాను అని తృప్తికరమైనటువంటి అనుభూతిలో ముందుకు సాగేవాడు తప్ప మన సేవా జీవితంలో, మన సాక్ష్య జీవితంలో ఆయనే సర్వమని, ఆయనే అధికారి, ఆయనే ప్రభు అని గుర్తించు అలా మన ముందుకు సాగి ఆయన మహిమపడికై నడువలసిన వారుగా ఉన్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. అలా మన సాక్ష్య జీవితం ద్వారా, సేవా జీవితం ద్వారా ఆయన మహిమపరుచుకుందాక
అందుకని ప్రభు తనతో మనం అందరికీ అనుగ్రహించుగా దేవుడి మాట మన కొరకై దీవించున్నాం.